నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, కవి సంగమం చరిత్రలో, సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి, సాహిత్య రంగంలో ఒక గుణాత్మకమైన మార్పుకు దోహదకారిగా నిలిచినటువంటి కవి సంగమం ఇవాళ వేలాది మంది, వందలాది మంది కవులుగా ప్రేరణ పొందితే, వేలాది మంది కవులు, వందలాది మంది గురువు కింద కవులుగా రూపాంతరం చెందితే, వేలాది మంది కవులు ఈ స్ఫూర్తితో, కవి సంగమంతో అనుసంధానంలో ఉన్నారు. ఇది మామూలుగా ఒక రోజుతో గడిచింది కాదు. యాకూబన్న ఒక గొప్ప సైనిక కవాతు నిర్వహిస్తున్నాడు, సాహిత్య సైనిక కవాతు నిర్వహిస్తున్నాడు ఇక్కడ. మరి కవి సంగమం చేస్తున్న పని చరిత్రలో కాలానుగతంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను చూసినప్పుడు వాటన్నిటి నేపథ్యంలో కవి ఎక్కడ నిలబడాలి, కవి దృక్పథం ఏమిటి, కవి ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎవరి కోసం రాయాలన్న ఒక నిబద్ధతతో, ఒక అంతఃచేతనతో ఇవాళ కదలడానికి పరిమితిగా నిలిచింది కవి సంగమం. ఒకవైపు కవి సంగమం, అట్లాగే కరీంనగర్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల 12 నాడు జరిపే ఎన్నీల ముచ్చట్లు ఒకటి జరుగుతుంది. తెలుగు సాహిత్యంలో అందరికీ సుపరిచితం. దాని గురించి ఇవాళ కూడా 148వ ఎన్నీల ముచ్చట్లు అక్కడ జరుగుతాయండి. దాదాపుగా 12 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా కొనసాగుతున్న సాహిత్య కార్యక్రమం ఎన్నీల ముచ్చట్లు. ఆ ఎన్నీల ముచ్చట్ల గడువు కింద కూడాను యువకులందరూ అరంగేట్యం చేసిన తర్వాత వాళ్ళు పుస్తకాలు వేసుకోవడం, వివిధ పురస్కారాలు పొందడం, ఇలా సాహిత్యంలో తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్న సందర్భం ఒకటి చూస్తా ఉన్నాం. మిత్రులారా, యావత్ భారతదేశాన్ని, మన తెలంగాణని గమనించినప్పుడు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తును బేదికి వేసుకున్నప్పుడు, కవులే లేకుంటే కవులు ఏం చేస్తారన్న దానికి నిర్వచనం శివారెడ్డి గారు ఇచ్చారు. నిజానికి కవులే లేకుంటే అన్న ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇంతటి కల్లోల కాలాన్ని, ఈ కల్లోల కాలంలో మనం వెతుకుతున్నప్పుడు, ఈ సామాజిక విధ్వంసనంతా మనం చూస్తున్నప్పుడు, సాధారణ ప్రజలకు పట్టనటువంటి, సాధారణ ప్రజలు దాన్ని అంచనా వేయనటువంటి అనేక వైపరీత్యాలన్నింటినీ కూడా కవులే కదా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు ఏం జరుగుతుంది, దీనికి ప్రజలు ఎట్లా ఉండాలో, ప్రజల చైతన్యం ఎట్లా ఉండాలి, కవి సంగమమైనా, ఎన్నెల ముచ్చట్లైనా గుంపుగా చేసేటువంటి కార్యక్రమాలతో పాటు కవులుగా వ్యక్తిగతంగా చేస్తున్న సాహిత్య సృజనతో ఇవాళ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక బౌద్ధిక సమాజ నిర్మాణాన్ని చేస్తున్నారు కవులు. ఆ బౌద్ధిక నిర్మాణమే లేకుంటే గనక పాలకులు స్వాభావికంగా చేసేటువంటి అనేక దౌర్జన్యాలు అందామా, వైపరీత్యాలు అందామా, స్వార్థం అందామా, ఏ పేరుతో చెప్పినా కూడా స్వాభావికంగా పాలకులు చేసేటువంటి ఈ అరాచకాలైన, అన్యాయాలైన అన్నిటినీ ఎదిరించేది కవులే. కాబట్టి ఆ కవులు నిర్మించేటువంటి ఈ బౌద్ధిక సమాజం యొక్క చలనాలన్నీ కూడాను మన సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి కవులు లేని సమాజాన్ని మనం ఊహించగలం మిత్రులారా. ఇది ఇట్లాగే కొనసాగుతుంటే చరిత్రలోకి వెళ్తే కనుక మనం ఒక భవిష్యాన్య పడవ నీడలో తెలంగాణ విలవిల్లాడిన సందర్భం లోపల ఈ మట్టి మీద బలంతో ప్రజల వైపు నిలిచినటువంటి వాళ్ళందరూ కనుక లేకుంటే కనుక ఈ దోపిడికి, పీడనకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిన సందర్భాన్ని కూడా మనం చరిత్రలో చూసేది కాదు. మనకు తెలిసిన విషయమే, సాహిత్యము, ఉద్యమాలు పరస్పర పూరకంగా కొనసాగుతున్న సందర్భం లోపల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటూ, తెలంగాణ విప్లవోద్యమాల నుంచి మొదలుకుంటూ, నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం వరకు తీసుకుంటే కనుక కవుల పాత్ర ఏమిటో మనతో పాటు ప్రజలందరూ తెలిసిందే. ఆ చైతన్యంలో లేకుంటే కనుక మొత్తం భారతదేశంలో గమనిస్తే కనుక తెలంగాణలో ఉన్నటువంటి ఒక బౌద్ధిక చైతన్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు. అది అందరికి తెలిసిన విషయం. అది ఎలా జరిగింది అంటే ఆనాటి నుంచి చరిత్రలోంచి ఇప్పుడు వర్తమానంలోకి వచ్చిన క్రమం లోపల ఒక వీరుడు నేల కొరుగుతూ ఇంకొకరికి ఆయుధాన్ని అందించినట్టుగా కవులు కూడాను ఒక తరం నుంచి యాకుడని చెప్తాను, ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆ చైతన్యాన్ని అందించడం వల్ల ఇట్లాంటి సమాజం రూపకల్పన జరిగింది. అందుకే ఇవల్ల తెలంగాణలో పాలకులు కూడాను అక్షరానికి భయపడేటువంటి సందర్భం వచ్చింది. అది ఎట్లా వచ్చింది అని చెప్పంటే నిరంతరం కొనసాగినటువంటి ఈ సందేహం ద్వారా, ఈ సమన్వయం ద్వారా, ఈ సామూహిక చైతన్యం ద్వారా అలా వచ్చిందని నేను భావిస్తాను. ఇకపోతే మిత్రులారా, నిజానికి ఇది ఇలాగే కొనసాగాలి కూడాను. ఒకవైపు కులం మన మెడ మీద కత్తులు మోసి కత్తులతో కొట్టుకలు వేస్తున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మతం సృష్టించినటువంటి మారణ హోమాన్ని చూస్తా ఉన్నాం. ఆర్థిక సామాజిక రాజకీయ సంక్షోభాల నేపథ్యం లోపల ఏం జరుగుతుందో చూస్తున్న క్రమం లోపల ఈ చైతన్యం ఇలాగే కొనసాగాల్సిన అవసరం మిత్రులారా. దానికోసం అందరం కూడాను బుద్ధిజీవులుగా మనం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల నా ఉద్యమ జీవితంలో అటు తెలంగాణ ఉద్యమం ఇటు సాహిత్యోద్యమంలో నేను నిరంతరాయంగా ఎన్నడూ కూడాను అలసట లేకుండా నేను ఉద్యమాలతో కొనసాగుతూనే ఉన్నాను. అలా ఆ ఉద్యమాలే లేకుంటే కనుక నా చలనానికి, నా చైతన్యానికి అర్థం లేకపోయేది, పరమార్థం లేకపోయేది. నేను ఇకపోతే నా వ్యక్తిగతంగా నా గురించి పరిచయం చేసుకోవాలంటే నేను పుట్టింది జగిత్యాల గడ్డలో పుట్టాను. నేను నిజం చెప్పాలంటే నా ఉనికికి మనికికి కారణమైనటువంటి మా అమ్మకు నేను సలాం చెప్పుకోవాలి ఫస్ట్. అలాగే నన్ను కవిగా మలిచిన నాకు నా లోపల ఆలోచనలు ఇచ్చిన నా కళ్ళుల కాలానికి సలాం చెప్పుకోవాలి. నాలో తొలిగా వర్గ స్వభావాన్ని, వర్గ దృక్పథాన్ని పసితనంలోనే మొదటి అక్షరాలుగా, బీజాక్షరాలుగా దిద్దించిన జగిత్యాల జైత్రయాత్రకు నేను చెప్పుకోవాలి సలాం. అంతకు మించి నేను కవిత్వంలోకి ప్రవేశించడానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. ఆ అక్షరాలకు నేను సలాం చెప్పుకోవాలి. అలిశెట్టి ప్రభాకర్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం పిల్లవాడిగా అంటే స్టూడెంట్గా ఉన్న సమయంలో అతనితో కలిసి నడుస్తున్న క్రమం లోపల ఉద్యమాలతో మమేకమైన సందర్భంలో ఆయన కవిత్వ పాదాలని గోడ మీద జాజితో నినాదాలుగా రాసినటువంటి స్థాయి నుంచి కవిత్వం మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి ఉద్యమాలే భాగస్వామ్యమై ఇప్పటిదాకా కొనసాగుతున్నానంటే ఆ ఉద్యమాల చైతన్యం, ఆ ప్రభావం నేను ఇక్కడి దాకా తీసుకొచ్చింది మిత్రులారా. నిజానికి నేను రెగ్యులర్ చదువుకుంది 7వ తరగతి వరకు మాత్రమే. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. 8, 9, 10 హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభావాల చేత ఎప్పుడు బడికి వెళ్లకుండా గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరిగితే తర్వాత అక్కడ కొనసాగినటువంటి చుట్టూ ఎటు చూసిన భూస్వామ్య దోపిడి పడగ విప్పి విషలు కొడుతున్న సమయం లోపల మా లాంటి యువకులందరి లోపల కూడా ఒక ప్రశ్న, సమాజ స్వరూపం ఎలా ఉంది, అసలు ఏంటి దీనికి కారణమైనటువంటి ఒక బౌద్ధిక తాత్విక ప్రశ్న రేకెత్తిన క్రమంలోంచి నేను ఉద్యమాలకు దగ్గరై ఉద్యమాల్లో భాగస్వామిగా మారి ఆ చైతన్యంతో క్రమక్రమంగా సాహిత్యంలోకి వచ్చి నాదైనటువంటి సాహిత్య దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది జగిత్యాల పోరాటాలు. ముందుగా ఏదో నేను గాయకుడిగా ఆ పాటలు ఈ పాటలు పాడుకుంటున్నాను. నన్ను ఉద్యమాల్లోకి ఎలా తీసుకువెళ్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. క్యాడర్ని ఎలా తీసుకుంటారు ఉద్యమాల్లోకి అనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారి ఒకసారి ఏం చేశాడు, ఒక మిత్రుడు పార్టీతోటి అనుసంధానమైన వ్యక్తుల్ని అక్కడ తీసుకెళ్ళాడు, ఒక హాస్టల్కి తీసుకెళ్ళి తమ్ముడు బాగా పాటలు పాడతాడు అని
చెప్తే వాళ్ళు నేను అడిగారు, ఏం పాట పాడుతాను అంటే, పాట పాడంటే శివరంజని నవరాగిని అని పాట పాడాను. ఓకే, ఇంకా అన్ని పాటలు పాడుచుకున్నాను, నాకు తెలిసిన అన్నీ కాబట్టి మొత్తం సినిమా పాటలన్నీ పాడాను. తమ్ముడు బాగుంది, గొంతు బాగుంది, చాలా బాగా పాడుతున్నావు నువ్వు, రేపు మళ్ళీ ఒక్కసారి రాని ఇక్కడికి మనం కలిసి మాట్లాడుకుందామంటే, ఖచ్చితంగా కలిసి నిజానికి విద్యార్థి ఉన్న దశ, మళ్ళీ తెల్లవారు వెళ్ళాను ఆసక్తిగా. అప్పుడు ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నటువంటి గాయకులు ఉన్నారు అక్కడ. అప్పుడు పాడిన పాటలు విన్న తర్వాత, ఆ పాటలన్నీ విన్న తర్వాత, తమ్ముడు పాట అంటే మనం పాడుకోవాల్సిన పాట అది కాదు, మనం ప్రజల కోసం పాడుకోవాల్సిన పాటలు ఇవి అని చెప్పి విప్లవోద్యమంలో కొనసాగుతున్న గాయకులు పాడిన పాటలను విన్న తర్వాత మరో ప్రపంచం నా కళ్ళ ముందు కదలాడి వాళ్ళతో క్రమంగా ఒక ఆకర్షణకు లేని అటువైపు అడుగులు వేయడం జరిగింది. నా చిన్నప్పుడే, నేను 4-5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. కటిక దరిద్రం లేచి నేను ఎదుగుతున్న క్రమం లోపల మా నాన్న చనిపోయినప్పుడు 8 మంది అన్నదమ్ములు ఉన్నా కూడాను దహనం చేయడానికి చిల్లి గవ్వ లేకుంటే, సాయంత్రం దాకా చీకటి పడుతున్న కాలం దాకా ఆ శవాన్ని అక్కడ పెట్టుకుంటే, పక్కనున్న వ్యాపారవేత్తలు వైశ్యులందరూ వచ్చి తలా కొంత చందాలు ఇస్తే, ఆ శవాన్ని దహనం చేసిన దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ పసితనంలో కసి నది లోపల నన్ను ఒక విపరీతమైన సంఘర్షణకు గురి చేసిన తర్వాత ఆ ఉద్యమాలు నాకు ఒక దారి దీపంగా పనిచేశాయి. బహుశా తొట్టితరుణాల లోపల ఏ కార్యకర్త అయినా ఉద్యమాలకు వెళ్ళినప్పుడు ఆ భావజాలం తెలుసో, ఆ సైద్ధాంతిక అవగాహన ఉందో, లోతైన సైద్ధాంతిక అవగాహన ఉందో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. వాటికి ఆకర్షితులై ఉస్మానియా యూనివర్సిటీ నుంచో లేదా ఆర్ఏసీ నుంచో వెళ్ళిన వాళ్ళు, లేదా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ కమిటీ వరకు వెళ్ళినటువంటి విద్యార్థులు, వాళ్లకు సైద్ధాంతిక అవగాహన ఉంది. నిజానికి ఒక మెడిసిన్ చేస్తున్న వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేస్తున్న వ్యక్తి వాటిని వదిలేసి, తృణప్రాయంగా వదిలేసి ఆ ఉద్యమంలోకి వెళ్ళాడంటే ఆ ఉద్యమాలకు ఉన్నటువంటి ఆ సైద్ధాంతిక అవగాహన వాళ్ళకు ఉంది. నిజానికి వాళ్ళకి అట్లాంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. కానీ నాలాంటి వాళ్ళకి ఏంటంటే, నాలాంటి వందలాది వేలాది మందికి కేవలం వాళ్ళ జీవిత నేపథ్యం, వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితులు, భౌతిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోంచి, ఆ వేదనలోంచి, ఆ స్ట్రగుల్ నుంచి, ఆ పెయిన్ నుంచి మాత్రమే ఉద్యమాలకు దగ్గరైనటువంటి వేలాది మంది కార్యకర్తలు అందులో ఉన్నకండి. అట్లా వెళ్ళిన తర్వాత ప్రధానంగా నేను అరుణోదయ రామారావు ఆయన NTPCలో ఇచ్చినటువంటి ఒక ట్రైనింగ్ లో పాట మీద దాదాపు 3 రోజులు 4 రోజులు జరిగినటువంటి ఒక వర్క్ షాప్ లో ఆయన పాటలు విన్న తర్వాత ఇక పూర్తిగా నన్ను నేను అంకితం చేసుకున్నాను. ఆ ఉద్యమంలో పాటగాడిగా ఎనర్జీయాను. ఆ పాటలు పాడుతూ వెళ్తున్న క్రమం లోపల అట్లాగే ఒక ప్రాంతానికి నేను సీరోగా అటాక్ చేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అదొక గొప్ప, అదే ప్రపంచం, ఆ ప్రపంచంలోకి నేను గొప్ప వేదిక మీదకి వెళ్తున్నాను ఒక ఊహ నుంచి నేను ఇంట్లో జనరల్గా అందరు చెప్తారు, ఎప్పుడో ఇంట్లో చెప్పుకున్నాను. చెప్పేసరికి అని రాత్రంతా ఒక ఏడుపులు తొడబడ్డాలు. నేను ఇంత కష్టపడి పెంచాను బిడ్డ, నా రక్తాన్ని చెమటని ధార చేసి పెంచిన బిడ్డ, నేను ఇట్లాంటి వాళ్ళ గురించి తెలిసి కాబట్టి అంతే ఇంతో ఇక రాత్రంతా తెల్లవార్లు ఏడుపులు, ప్రమాణాలు అవన్నీ అయిన తర్వాత ఒక బలహీనమైన క్షణంలో అటు వెళ్లకుండా బాంబే వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఏవేవో పనులు చేసి ఆ బాంబే నుంచి తిరిగి మళ్ళీ మా అమ్మ అనారోగ్యంతో ఉంది అంటే మళ్ళీ జగిత్యాలకు వచ్చిన తర్వాత అప్పటికి దాదాపు ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తిరిగి ఉద్యమకారులతో సంబంధం ఉన్నప్పటికీ ఆ బాంధవ్యాలతో ఉన్నప్పుడు అప్పుడు ఇంకాస్త మెరుగ్గా ఆ ఉద్యమాల పట్ల ఒక అవగాహన ఏర్పడడం, అప్పటికి అలిశెట్టి ప్రభాకర్ అన్నతో ఉన్న ఆ సాన్నిహిత్యంతో ఆయన కవిత్వాన్ని చదువుకోవడం, ఇదంతా ఇంకా నా లోపల కొంత పరిణతిని తీసుకొచ్చినాడు. ఆ పరిణతి తీసుకొచ్చిన క్రమంలో అప్పుడప్పుడే మెల్లగా అప్పటిదాకా సాహిత్యాన్ని చదివి ఆస్వాదించిన వాడిని పాటగాడిగా మాత్రమే పరిమితమైంది వాడిని. కానీ సాహిత్యంలోకి మొట్టమొదటి కొంచెం వచ్చిన తర్వాత
ఆ తర్వాత నేను ఇక మళ్ళీ కొంచెం దాని నుంచి దూరమయ్యి చదివిందిగా మళ్ళీ నేను 10th వరకే, ఆ 10th అటు ఇటు చేస్తూ పాస్ అయ్యానప్పుడు నాకు కాపీ కొట్టి అదే వేసి పాస్ అయ్యాను, బడికి వెళ్ళకుండా కూడా. దాదాపు 3-4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మద్రాసు, బాంబే ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చదువు మీద ధ్యాస మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ నాకు దారితీపింది. అక్కడ అప్పుడే వచ్చిన ఓపెన్ యూనివర్సిటీ డైరెక్ట్ డిగ్రీ తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడి డిగ్రీ చేసి, డిగ్రీ తర్వాత జార్జి రెడ్డి అన్న తర్వాత ఆ తర్వాత కాలంలో మా జగిత్యాల నుంచి రెగ్యులర్ గా ఒక గ్రూప్ ఉండేది ఉస్మానియాలో. వాళ్ళు ఎప్పుడు కూడా కమిటెడ్ గా చదువుతూ ఎప్పుడు గ్రూప్ 2 కానీ తర్వాత గ్రూప్ 3 కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ లో ఉద్యోగాలు సంపాదించుకునే గ్రూప్ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక మామూలుగా ఉస్మానియా యూనివర్సిటీ చూడగానే అది ఒక అద్భుతమైన ప్రపంచం. అబ్బా, వాళ్ళు అక్కడ చెట్ల కింద కూర్చొని చాయ్ దాక్కుంటా, 1 బయట చాయ్ దాక్కుంటా, ఒక సిగరెట్ ని 10 మంది రౌండ్ చేసుకుంటూ దాక్కుంటా అట్లా వాళ్ళు గడుపుతున్న క్షణాలన్నీ నా లోపల అది ఒక అద్భుతమైన ప్రపంచం. అది చదివితే కనుక ఉస్మానియా చదవాలి, ఎంత బాగుంటుంది, ఒక డ్రీమ్ ఉండేది. అప్పుడు డిగ్రీ అయిన తర్వాత లాస్ట్ సెట్ రాస్తే లాలో సీట్ వచ్చింది. ఇది నేను పొందిపోయాను, అబ్బా నేను ఉస్మానియాలో ఖాళీగా పోతున్నానని. కానీ అప్పుడే మా అన్నయ్యకు తను చేస్తున్న ఏడీసీ ఉద్యోగం నుంచి ఏడీసీగా ప్రమోషన్ కావడం, మా అమ్మ ఒక్కతే ఒక పేషెంట్ గా ఉండడం, ఆయన నిర్మల్కు డబ్బులు కావడం ఉద్యోగం ద్వారా, నువ్వు వెళ్తే కనుక నేను వదులుకోవాల్సి వస్తుందని చెప్పడం వల్ల నేను ఆ లాలో జైలు కాకుండా నెల్లూరులో ఉన్న విఆర్ లా కాలేజ్ అని ఉంటే మా మిత్రులంతా అక్కడ అటెండెన్స్ అవసరం లేదు, ఊరికే ఎగ్జామ్ రావచ్చు డైరెక్ట్ అని చెప్పంటే అక్కడ వెళ్ళి 1 సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడే మళ్ళీ బీఈడ్ ఎంట్రన్స్ రాస్తే బీఈడ్ లో సీట్ రావడం. లా అంటే నాకు వచ్చేది కాదు, ఈ డిగ్రీకంలో మనం ఏం చేసుకుంటామని చెప్పి బీఈడ్ చేయడం. అక్కడ జీవితం మళ్ళీ ఇంకో కొత్త ప్రాథమికతకు వచ్చింది. బీఈడ్ చేసిన తర్వాత పెళ్లి, మా మిస్సెస్ నాకంటే ముందు తన ఉద్యోగంలో ఉండే టీచర్గా. పెళ్లి అయిన తర్వాత అతి గొప్ప మలుపు ఏంటంటే జగిత్యాలలో ఎక్కడైతే బీజం పడిందో ఆ ఉద్యమాలతోటి కనెక్ట్ అయ్యి ఆ అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యంతో ప్రభావితమై అప్పుడు ఒక విత్తనంగా పడితే అది మొక్క వృక్షంగా మారింది మాత్రం కరీంనగర్లో. నా భార్యతో నేను కరీంనగర్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా నాళ్ళు అసలు కరీంనగర్ అంటేనే మీ అందరికీ తెలుసుంటుంది బహుశా, అసలు సాహిత్య కార్యక్రమం జరగని రోజు ఉండదు. దాదాపు 1 వరాహం మినహాయిస్తే ప్రతిరోజు ఒక సాహిత్య కార్యక్రమం. నల్మల భాస్కర్ లాంటి వాళ్ళు, గండ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, జూకం జగన్నాథన్ లాంటి వాళ్ళు, కాలేమల్ల ఇక్కడైనా అట్లు మిగతా ఉండే ఇంకా చాలా మంది వీటిలో వినార్థం లేదని అట్లా అంటే చాలా లబ్ధ ప్రతిష్ఠైనటువంటి సాహిత్యవేత్తల ప్రసంగాలు ఉన్న తర్వాత అప్పుడే వీళ్ళగా తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం, ఇటు ఈ సాహిత్య కార్యక్రమంలో సీరియస్ గా పాల్గొనడం, అప్పుడే తెలంగాణ రచయితల వేదిక పూడు పోసుకున్నప్పటి నుంచి నేను దాంతో భాగస్వామిగా ఉన్నాను. తర్వాత కొన్ని రోజులకు మన తెలంగాణ రచయితల వేదిక జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసిన తర్వాత ఇక రోజు ఉద్యమంలో భాగస్వామ్యము, అటు సాహిత్య కార్యక్రమంలో ఇటు తెలంగాణ ఉద్యమంలో 2 పాయలుగా జీవితం కొనసాగుతూ వచ్చిన క్రమం లోపల కరీంనగర్కి వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం లోపల దాన్ని అధ్యయనం చేయడం, దాని సాహిత్యం రాయడం అనేది అప్పటి నుంచి మొదలైంది. నేను తెలంగాణ రచయితల వేదికలో భాగస్వామిని కాకుంటే కనుక నిజానికి ఇవాళ ఈ స్థాయిలో ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. తెలంగాణ రచయితల వేదిక ఏం చేసిందంటే అసలు ప్రజలతోటి విప్లవోద్యమాలతో ఉన్నదానికంటే ఎక్కువ కూడాను తెలంగాణ ఉద్యమంలో క్షేత్ర పర్యటన ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళడం, గొప్ప గొప్ప వాళ్ళతో మీటింగ్లకు పాల్గొనడం. నేను జగిత్యాలలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ హరగోపాలో లేకుంటే బాలగోపాలో వాళ్ళ స్పీచ్ ఉందంటే ఒకటే పని చేసేవాడిని, అక్కడ బస్సు ఎక్కడం, ఇక్కడ దిగడం, మీటింగ్ వెళ్ళడం, ఆ ప్రసంగం వినడం, ఎక్కడో మధ్యాహ్నం లంచ్ చేసి వాళ్ళకి జగిత్యాల వెళ్ళిపోవడం, అట్లా వినేవాడిని అంత ఇష్టంగా. కేవలం ఆ ప్రసంగం కోసం మాత్రమే వచ్చేవాడిని. అట్లా పొందిన చైతన్యంతో మొత్తానికి మెయిన్ స్ట్రీమ్ కవిత్వంలోకి రాయడం జరిగింది మిత్రులారా. అట్లా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మట్టి సరిగమలు అనే నావల పుస్తకం వెలువరించడం, తర్వాత చాన్నాళ్ళకి ప్రాణదీపం అనే కవిత్వాన్ని వెలువరిస్తే దానికి 2 రాష్ట్ర స్థాయి పురస్కారాలు వచ్చాయి. కవిగా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కథల పుస్తకం ఒకటి సిద్ధంగా ఉంది, 26 కథల పుస్తకం సిద్ధంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎత్తుటి గాయాలు అనే ఒక పాటల సీడుని నేనే రచించి పాడి విడుదల చేసినప్పుడు చాలా మంచి ఉద్యమంలో చాలా గుర్తింపు వచ్చింది. ధూమ్ధాములో ఉన్నటువంటి ధూమ్ధాంతో నిరంతరం కొనవేసుకొని
అంగశ్రన్న కానీ, గబ్బరన్న కానీ, విమలక్క కానీ, గోరటన్న కానీ ప్రతి వాళ్ళతో నేను అనేక వేదికలు పంచుకోవడం అనేది నాలో చైతన్యాన్ని దిగులుప్తం చేసింది. అట్లా నడుస్తూ ఇప్పుడు నేను నిలబడి 4 మాటలుగా మాట్లాడే స్థాయికి వచ్చాను. అటు పాటగాడిగా, కవిగా, కథకుడిగా వ్యాసాలు రాస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే సెప్టెంబర్లో నేను ఉద్యోగ విరమణ చేయబోతా ఉన్నాను. దాని తర్వాత నాకు ఉంది ఒకే ఒక ఆప్షన్, సాహిత్యం. అదే ఒక ప్రయారిటీ, సాహిత్యాన్ని నుంచి నాకు జీవితంలో ఇంకొకటి ఉండే అవకాశం లేదు. అందుకే ఇవాళ యాకోబన్న నుంచి మొదలుకుంటే యాకోబన్నతో పాటు, జూలూరన్నతో పాటు, శంకరుడన్నతో పాటు ఇక్కడున్న ప్రతి సాహితీవేత్త నేను ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళే. వాళ్ళని కాకుండా కరీంనగర్కు రాకుండా నా సాహిత్య కార్యక్రమంలో కాలు మోపకుండా ఉన్న కవి ఎవరు లేరు మిత్రులారా. ఇటు నుంచి అటు వాళ్ళు రావడం, అటు నుంచి నేను ఇటు రావడం, ఈ నిరంతర అనుసంధానం వల్ల నన్ను నేను ఒక రకమైన ఒక షేపప్ చేసుకునే అవకాశం నాకు దక్కింది. యాకోబన్నకి, ఇక్కడి కవి మిత్రులకి అందరూ కూడా సలాం చేస్తూ, మిత్రులారా నాకు ఇచ్చిన సమయం అరగంట మాత్రమే. ఉద్యమంలో బాగా గొప్ప జ్ఞాపకం ఏంటంటే, గద్దరన్న నేను సీడీ వెలువరించినప్పుడు అప్పుడంతా పిల్లలంతా పిట్టల్లా రాలిపోతున్నారు నిజానికి, ఆత్మహత్యలు చేసుకొని. గోదావరికంలో సదాశివుడి పేరు మీద అవార్డు ఇస్తున్నప్పుడు ఇక్కడ నుంచి జూలూరన్న, తర్వాత అలాగే వీళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు పోతా ఉంటే దేశపతి శ్రీనివాస్ తిరుగు ప్రయాణంలో కారులో దేశపతి ఒక మాట అన్నాడు, అన్న మనం పిల్లల దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీలలో, కాలేజీలలో మనం మాట్లాడినటువంటి, ప్రేరేపించినటువంటి ఉద్యోగ పరిశీలన మాటలతో వాళ్ళ పిల్లలంతా పెద్దగా రాలిపోతున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఆ ఆత్మహత్యను ఉద్యోగం ఒక పాట మంచిది అవ్వాలని అని చెప్పింది. చెప్పగానే నాకు ఎందుకు అది నిజంగా మనసులో కలిసి వేసింది. 12 గంటలకు 10:30కు ఇంటికి వచ్చాను, స్నానం చేసి కూర్చున్నాను. నిజంగానే అందరు జ్ఞాపకం వస్తున్నారు. నిజం కదా, ఎవరి కోసం రేపటి తెలంగాణ అని చెప్పి వచ్చినప్పుడు తెల్లారిసరికి ఒక పాట రాసుకున్నాను. వయస్సు బిడ్డలారో, విలువైన ప్రాణాల నిలువెత్తు త్యాగాలు ఎందుకయ్యో, కన్నవారికి కడుపు కోటలు వద్దురయ్యో, కథనాన మీరు ఎదురొడ్డి నిలిచితే ముద్దురయ్యో, సందమామ లాంటి మోములు, సుక్కలంటి చిరునవ్వులు, కళ్ళల్లో సూర్యుని కాంతులు, మీరు కదిలేటి చైతన్య దీప్తులు, కోటి ఆశల బతుకు వీడి బిడ్డలారో, కాటికే గుట్ట న్యాయమా చిట్టి తండ్రులారా, నువ్వు మిసాల లేలేత వయస్సు బిడ్డలారో, విలువైన ప్రాణాల నిలువెత్తు త్యాగాలు ఎందుకయ్యో. ఇట్లా పాట రాసి తెల్లవారుసరికి వెంటనే దేశపతానికి వినిపించాను. అబ్బాబా అన్న ఏం రాసినావన్న, దుఃఖం వస్తుంది పాట వింటేనే అన్న తర్వాత అప్పుడు దాన్ని రికార్డ్ చేయడం కొన్ని పాట తర్వాత. ఇదొక సందర్భం అయితే జయశంకర్ సార్ తోటి నేను చాలా ఆయన ఫాలోవర్గా, అతను చాలా ఇష్టమైన వ్యక్తిని, నాకు బాగా ఆయన ప్రభావం కూడా చాలా ఉంది. ఆయనతో కలిసి నడుస్తున్న క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంతిమ యాత్ర జరుగుతుందని తెలిసినప్పుడు కరీంనగర్ నుంచి నేను అప్పుడు అధ్యక్షుడిగా, తెరవే అధ్యక్షుడు సంకపల్లి నాగేంద్ర శర్మ, నేను కార్యదర్శిగా ఉన్నాను. బండి తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఒకటి అక్కడ హన్మకొండ చౌరస్తాలో ఛాయ్ తాగుతుంటే నాకు అనిపించింది, సార్ మీద పాట పాడి అంతిమ యాత్రలో పాడాలి ఎలాగైనా. అది నేను పదిలపరుచుకున్న ఒక జ్ఞాపకం, విషాదమైనా సరే ఒక జ్ఞాపకం అని చెప్పి అనుకొని అప్పటికప్పుడు ఆ హోటల్లో కూర్చొని ఒక పాట రాసి ఆ అంతిమ యాత్రలో దాంతో ఆ జీప్తో పాటు నడుస్తూ నేను ఒక పాట పాడుకున్నాను. మాట మూగబోయింది నేడు, పోరు బాట సడలి తడబడింది చూడు, మాట మూగబోయింది నేడు,
తెలంగాణ తల్లి పొగిలి తల్లడిల్లెనా, తెలంగాణ తల్లి పొగిలి తల్లడిల్లెనా, పల్లె పల్లెలో శోకం వెల్లువెత్తెనా, మాట మూగబోయింది నేడు. దశాబ్దాల పీడనపై సమర శంఖమూది దగాపడిన జనావళిని జాగృత పరచి, ప్రతి మదిలో తెలంగాణ సోయిని పెంచి, ప్రజా ఉద్యమాల పోరు జెండాగా ఎగిసిన మాట మూగబోయింది నేడు. ఇలా పాట రాసుకొని ఆ అంతిమ యాత్రలో పాడుకోవడం అనేది ఒక మర్చిపోయినటువంటి జ్ఞాపకం. ఇట్లా ఉద్యమ సందర్భంలో ఇలా అనేక పాటగా, కవితగా, కథగా కొనసాగుతున్న సందర్భం లోపల మరి నాకు ఇచ్చిన సమయం గుర్తు చేసుకోవడానికి వస్తుండేమన్నా. సరే, ఓకే. నిజానికి ఇది ఒడవని ముచ్చటే, ఎవరికైనా, అందరికీ, మనకే కాదు, ఒడవని ముచ్చటిని. ఇకపోతే నా కవిత్వంలోకి వస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఎన్ని చదవమంటే అన్ని చదువుతాను. అంతే అన్న, అంతే. అందుకే అన్న ఎన్ని సభలు నిర్వహించిన వాడిగా బాబు నాకు తెలుసు, అందుకే అసలే పరీక్ష పెట్టాను. ఈ మధ్యన ఆంధ్రజ్యోతి వివిధలో రీసెంట్ గా వచ్చిన ఒక కవిత చదువుతాను. ఇది మత సామరస్యాన్ని గురించి, మతోన్మాదం పెచ్చిమిరుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి కవిత. ఎంత రాసుకున్నా కూడాను మనం నిజంగా ఇంకా రాయాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. శీర్షిక ఈ నదిని దాటాలి. ఇది రక్త నది, ఋతువు ఏదైనా ఎండిపోని రుధిర ఝరి, విశ్వాసాలు విఘాతాలై విచ్చుకుంటున్న కత్తుల విన్యాసంలో కుత్తుకలు తెగి వెల్లువెత్తుతున్న ఆగని నెత్తుటి ప్రవాహాల తడి. దీని పుట్టుక ఏ పర్వత సానువుల్లోనో కాదు, పరాయి నీడను పరగ నీడగా తలచే అసహన అరాచక ఆలోచనల సుడుల్లో. ఈ నదిని దాటాలి, రక్తపు జాడలు లేని దరిని చేరాలి. మతాలు మానవత్వపు తడిలేని మరీచికలు, మనుషులను విడదీసి ఆడించే మాయా జలతారు తెరలు, అధికార దండానికై ఆరాటపడే దండ నాయకుల దహన క్రీడలో గుండెల్లో గుణపాలు దించుకుంటున్న గుళ్ళు మసీదులు. మనిషి రంగు రుచి వాసన మతమే అయ్యి వికర్షిత ధృవాలై విస్ఫోటిస్తున్న విపత్కర కాలం. ఎండి ఎడారై పొడిబారిన ఏ ఎదలోనూ చిగురించని ప్రేమ మొలకలు. గుహలు వీడి గహనాంతర గండాలు దాటి నడిచిన నాగరికత దారుల్లో ఉన్మాద ఉత్పాతాలను ఎదిరించి నిర్మించిన లౌకిక సౌధాలను సమాధి చేసే వ్యతిరిక్త వ్యూహాలు. ఇది హృదయాలను అంటుకట్టాల్సిన సమయం, సామరస్య సహజీవన నినాద సందర్భం. మాటలు నేర్వక ముందు, మతం వాసన పీల్చక ముందు, ఆకలికి అమ్మ చన్ను అన్నమై చప్పరించిన చనుబాల తీపిని తలుచుకుంటే మానవ సమూహాల సమైక్య జాడలు తడితడిగా తగులుతాయి. మక్సద్ అలగ్ అలగ్. అప్పుడు నినాదం ఇచ్చాడు, కులగణన చేద్దామంటే, బీసీ గణన చేద్దామంటే వద్దు అని మనం సబ్ ఏకై అన్నాడు అప్పుడు పెద్ద మనిషి. అప్పుడు రాసిన కవిత ఇది. మక్సద్ అలగ్ అలగ్ మగర్ అబ్ హమ్ సబ్, మక్సద్ అలగ్ అలగ్ మగర్ హమ్ భీ యహీ బోలేంగే, ఏక్ హై తో సేఫ్ హై. వెలివాడలు అగ్రహారాల మధ్య రాకపోకల రహదారులేయాలి, మందిర్ మస్జిదులు అలైబలై తీసుకోవాలి, బతుకమ్మ సద్దులు బక్రీద్ ఖీర్లు చర్చిలో కలిసి పంచుకోవాలి. ఏక్ హై తో సేఫ్ హై, హమ్ ఏక్ హీ రహెంగే. ఇది అప్పుడు రాసిన కవిత. అట్లాగే మన సాయిబాబా విడుదలైనప్పుడు, సాయిబాబా లాస్ట్ కవిత చెప్తున్నా. సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు రాశాను. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అతన్ని కడసారి చూపుకు నిరాకరించినప్పుడు రాశాను. సాయిబాబా మీద 4 కవితలు రాశాను. మొన్న లాస్ట్గా జైలు నుంచి వస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని పట్టలేక రాసిన కవిత ఇది. జైలు గోడలు దాటి శీర్షిక. వంచితుల వాక్కువైనందుకే సత్యాన్ని సమాధి చేయాలని తరగతి గదిలోంచి నిన్ను చీకటి గుహలోకి బదిలీ చేశారు. కానీ సత్యం కూడా శక్తి నిత్యత్వ నియమమేనని కాలం మరోమారు నిరూపించింది. దేహం అచేతనత్వ గేహమైన
గాయాలను కానుకిచ్చిన కాఠిన్యులు, అడుగు కదపజాలని అతి సున్నితునికి అందాసెల్ ఓ అనకొండ కౌగిలి, అసహన శక్తుల ఆజ్ఞల అగ్ని పరీక్షలో ఫినిక్స్ లాగా పైకెగిరిన పునరుజ్జీవుడవు నీవు. ఈ దేశపు మానవ హక్కుల ప్రతీకవై ప్రపంచ యవనికపై ప్రదర్శితమైన పరిహాస ప్రయోగానివి నువ్వు. ఏం చేయగలిగింది నిన్ను రాజ్యం? కనురెప్పలు దాటనీయకుండా కొన్ని కలల్ని కత్తిరించింది. మూడు వారిన నిన్ను చిగురింపజేస్తున్న వాత్సల్యపు వసంతకం. మూడు వారిన నిన్ను చిగురింపజేస్తున్న వాత్సల్యపు వసంతానికి బలవంతపు శిశిరాన్ని బహూకరించింది. విలువైన నీ జీవన వృక్షపు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేయగలిగింది. భుజాలపై మోసి అక్షరాలకు చేరువ చేసిన అమ్మ ఆఖరి చూపుకు అడ్డుగోడై నిలిచింది. పేగుబంధాల పెనుగులాటలో పెంజీకట్లు పరిచింది. నిషీధిని వెక్కిరించిన ఋషితత్వం నీది. నిజాయితీని కత్తి మునపై మోపిన సాహసం నీ ఆశయానిది. నిన్ను వాడిపోనీయకుండా తలా చెంబెడు కర్ణ జలాలు పోసి కాపాడుకున్న సమాజ చలనాల సమిష్టి విజయం నీ విడుదల. కదలిక లేని నీ పాదాలు నిరంకుశ చట్టాలను తొక్కుకుంటూ వేచి ఉన్న వేల కరచాలనాల కోసం విముక్తి గీతాలు ఆలపిస్తూ వస్తున్నావు. రా, చావును నిరాకరించిన నిశ్శబ్ద యుద్ధ వీరుడా. రా, చావును నిరాకరించిన నిశ్శబ్ద యుద్ధ వీరుడా. నియంతలు నిర్మూలించలేనిది, నిర్బంధాలు నిరోధించజాలనిది సత్యం ఒక్కటేనన్న సందేశాన్ని మోసుకుంటూ జైలు గోడల నుండి జన సమూహంలోకి వీల్ చైర్పై విస్ఫులింగ దృశ్యమై రా. థ్యాంక్ యూ మిత్రులారా, ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిజానికి గాగోజన్కి గంట పైన ఇచ్చినా కానీ సమయం చాలదు. అన్నకి